ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా రష్యా మధ్య వైరం ఇరాన్కు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేస్తున్న అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్కో కూడా ఇరాన్కు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. క్రెమ్లిన్ సాయంతో ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిటరీ సామర్థ్యాలు పెరగడంతో పాటు అక్కడి ప్రభుత్వం మరింత సుస్థిరమవుతుందని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దాదాపు నెల రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను గట్టిగా ప్రతిఘటిస్తున్న ఇరాన్కు రష్యా నుంచి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ధృవీకరించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలను ఇస్లామిక్ రిపబ్లిక్ కు మాస్కో పంపుతున్నట్లు సమాచారం. ఈ నెలలో రష్యా నుంచి ఇరాన్కు డ్రోన్ల సరఫరా మొదలైనట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఈ నెలాఖరుకల్లా దశల వారీగా ఆయుధ రవాణా పూర్తి కానున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే నిఘా సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలను ఇస్లామిక్ రిపబ్లిక్ అందించిన క్రెమ్లిన్ ఆయుధ రవాణాకు సంబంధించిన మొదటి కన్సైన్మెంట్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించినట్లు పశ్చిమ దేశాల నిఘా సంస్థలు గుర్తించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను రష్యా అధికార వర్గాలు ఖండించాయి. చాలా రోజుల నుంచి ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయంటూ తేలిగ్గా కొట్టిపారేశాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా ఇరాన్ డ్రోన్లను 2023 నుంచి తయారు చేస్తున్నట్లు సమాచారం. మాస్కో నుంచి ఇరాన్కు ఆయుధాలు అందటం వల్ల ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక సామర్థ్యాలు పెరగడంతో పాటు అక్కడి ప్రభుత్వం మరింత బలోపేతమవుతుందని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు హెచ్చరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. రష్యా, ఇరాన్ మధ్య రవాణాను దెబ్బతీయటానికే ఇజ్రాయెల్ ఇటీవల కాస్పియన్ సముద్రంలోని ఇరానియన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.